హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ఎన్ఎంఆర్ థాట్స్. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ కుంభమేళా. కుంభమేళా అంటే ఏమిటి, ఎందుకు జరుగుతుంది, దీని ప్రాముఖ్యత ఏంటి, ఇక్కడికి స్వామీజీలు, అఘోరాలు, సన్యాసులు వీళ్ళంతా ఎందుకు వస్తారు, ఇలాంటి వీడియోని ఈరోజు అందరం తెలుసుకుందాం. ఇలాంటి విచారం ఆధ్యాత్మికంగా ఉండే పురాతనమైన విషయాల గురించి నేను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అందరూ నన్ను ఆదరించండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి మీరు లైక్ చేసి నాకు సపోర్టివ్ గా నిలబడండి. గోయింగ్ టు వీడియో. కుంభమేళా భారతదేశంలోని అత్యంత ప్రాచీనమైన పవిత్రమైన హిందూ పండుగల్లో ఒకటి. దీని పండుగ అనడం కంటే జాతర అనొచ్చు. జాతర అంటే వేలాది మందిగా, కోట్ల మంది, లక్షల మంది కూడా వస్తారు కాబట్టి ఇది జాతర అనొచ్చు. ఇది ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి జరుగుతుంది. 4 ప్రధాన స్థలాల్లో జరుగుతుంది: హరిద్వార్, ప్రయాగరాజ్, నాసిక్, ఉజ్జయిని. ఈ పండుగకు సంబంధించిన కథ పురాణాల్లో ఉంటుంది. కుంభమేళా ఎలా పుట్టింది? పురాణ కథ ప్రకారం దేవతలు మరియు దానవులు కలిసి అమృతాన్ని పొందడానికి క్షీరసాగర మదనం అనే సముద్రం దగ్గర పోరాటం చేస్తుంటారు. ఆ సమయంలో అమృతం కలిగిన కుంభం సముద్రం నుంచి బయటపడుతుంది. అమృతాన్ని పొందడం కోసం దేవతలు మరియు దానవుల మధ్య పోరాటం ప్రారంభమైంది. ఈ కుంభాన్ని రక్షించడానికి దేవేంద్రుడు అంటే ఇంద్రుడు దానిని తీసుకొని పరుగు తీశాడు. ఆ సమయంలో కుంభం నుండి అమృతం 4 చోట్ల పడింది. అమృతం పడిన ప్లేస్లే ఈ 4: హరిద్వార్, ప్రయాగరాజ్, నాసిక్, ఉజ్జయిని. ఈ 4 స్థలాల్లోనే కుంభమేళా జరుగుతుంది. ఈ ప్రాంతాలు పవిత్రంగా మారాయి. అప్పటి నుంచి ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి మహాకుంభమేళా జరుగుతుంది. కుంభమేళా విశిష్టత ఏంటి? కుంభమేళా సందర్భంగా లక్షలాది మంది భక్తులు, హిందూ ఆచారాన్ని, హిందూ సనాతన ధర్మాన్ని నమ్మే భక్తులందరూ ఈ పవిత్ర ప్రాంతాల్లో గంగా, యమున మరియు సరస్వతి నదుల సంగమంలో స్నానం చేస్తారు. ఇది వారి పాపాలను తొలగిస్తుందని మరియు మోక్షాన్ని కలిగిస్తుందని నమ్ముతారు. సన్యాసులు, యోగులు మరియు సాధువులు ఈ కుంభమేళాలో ముఖ్య పాత్ర పోషిస్తారు. కుంభమేళా హిందూ సంస్కృతిని, ఆధ్యాత్మికతని మరియు సామాజిక ఐక్యతని ప్రతిబింబిస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులను భారతీయ సంస్కృతికి సమర్థంగా పరిచయం చేస్తుంది. మహాకుంభమేళా హిందూ ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా కూడా నిలుస్తుంది. దీని ఉపయోగం మరియు ప్రాముఖ్యత పలు కోణాల్లో ఉంటుంది. ఇవే ఆధ్యాత్మిక పవిత్రత, సామాజిక ఐక్యత, జ్ఞానదానం, సాంస్కృతిక వారసత్వం, ఆరోగ్య ప్రయోజనాలు, మానసిక మరియు భావనాత్మక శాంతి, ప్రపంచానికి భారతీయ ధర్మ చైతన్య పరిచయం. ఆధ్యాత్మిక పవిత్రత. మహాకుంభమేళా సమయంలో పవిత్ర నదుల్లో స్నానం చేస్తారు ద్వారా పాపాలను తొలగించని సనాతన ధర్మాన్ని నమ్మే హిందువులు నమ్ముతారు. పునర్జన్మ మరియు విముక్తి పొందవచ్చు అనే నమ్మకం కూడా ఉంటుంది. ఇది మోక్షాన్ని అందించగల శక్తివంతమైన పుణ్యకార్యం. సామాజిక ఐక్యత. కుంభమేళాకి అనేక మంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో ప్రపంచంలో ఉండే హిందువులు, సనాతన ధర్మాన్ని నుంచి అందరూ కుంభమేళాలో పాల్గొని అందరూ నదిలో స్నానం చేస్తారు. ఇది సామాజిక ఐక్యత, సాధారణ ప్రజల మధ్య సాంఘిక ఐక్యతకు ప్రతీక. విభిన్న ప్రాంతాల నుండి వచ్చిన లక్షలాది మంది భక్తులు ఒక చోట చేరి తమ భక్తి మరియు పంచుకుంటారు. జ్ఞానం. అక్కడికి ఎంతో మంది సన్యాసులు, గురువులు, సాధువులు చాలా మంది వస్తారు. వీళ్ళ తమ జ్ఞానం, వాళ్ళ దగ్గర ఉన్న జ్ఞానాన్ని, ఉపదేశాలను భక్తులతో పంచుకుంటారు. ఇది ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందడానికి గొప్ప అవకాశం. సాంస్కృతిక వారసత్వం. కుంభమేళా భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని, హిందూ సాంప్రదాయాలను ప్రపంచానికి చూపిస్తుంది. ఇది హిందూ ధార్మిక ఆచారాలు మరియు సాంప్రదాయాలను పరిరక్షించే కార్యక్రమంగా నిలుస్తుంది. ఆరోగ్య ప్రయోజనాలు. పవిత్ర నదుల స్నానం శరీరానికి, మనసును శుద్ధి కలిగిస్తుందని నమ్ముతారు. ఈ పవిత్ర ప్రాంతాల్లో ఉండటం వల్ల ఆధ్యాత్మిక శాంతి లభిస్తుంది. మానసిక మరియు భావనాత్మక శాంతి. మహాకుంభమేళాలో పాల్గొనడం వల్ల భక్తులు ఆధ్యాత్మిక అనుభవం పొందుతారు. ఇది మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ఇది జీవనంలోని ఆందోళనలను తొలగించడంలో సహాయపడుతుంది. ప్రపంచానికి భారతీయ ధర్మ చైతన్యం పరిచయం కూడా చేస్తుంది. మహాకుంభమేళా భారతదేశం యొక్క ఆధ్యాత్మికతను ప్రపంచానికి పరిచయం చేస్తుంది. ఇది అంతర్జాతీయ స్థాయిలో భారతీయ ధార్మికతకు వేదికగా మారింది. మహాకుంభమేళా వ్యక్తిగత ధార్మిక అనుభవం మాత్రమే కాదు, సాంఘిక, సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక సమగ్రతను ప్రోత్సహించే కార్యక్రమం కూడా. 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. దీన్ని మహాకుంభమేళా కూడా అంటారు. అర్ధ కుంభమేళా జరుగుతుంది. 6 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. కుంభమేళా నదీ తీరంలో గ్రహాల స్థితి ఆధారంగా ఈ కుంభమేళాన్ని నిర్ణయిస్తారు. సూర్యుడు, చంద్రుడు మరియు గురుగ్రహం ప్రత్యేక రాశులలోకి ప్రవేశించే సమయంలో కుంభమేళా జరుగుతుంది. ఈ సమయాన్ని ఖగోళ శాస్త్రం ప్రకారం ఖచ్చితంగా లెక్కిస్తారు. మహాకుంభమేళా అంటే
12 సంవత్సరాలకు ఒకసారి, అర్ధ కుంభమేళ 6 సంవత్సరాలకు ఒకసారి, పుష్కర మేళ అంటే ప్రత్యేక ప్రదేశాల్లో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. థ్యాంక్ యూ. వీడియోని ఆదరించండి మరియు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని అందించే ప్రయత్నం ఎల్లవేళలా చేస్తాను.